జీహెచ్ఎంసీలో డీలిమిటేషన్పై వేల ఫిర్యాదులు అందుతున్నాయి. తమ వార్డును మరొక డివిజన్లో కలపొద్దు అని విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. ఇక తమ ప్రాంతాన్ని కొత్త కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. అయితే జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్య పెరగడం మంచిదే అంటున్నారు తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. జీహెచ్ఎంసీ పరిధిలో వసతులు, గ్రోత్ కారిడార్పై దృష్టి పెట్టాలి అని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. జీహెచ్ఎంసీలో డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో చాలా వరకు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చాలామంది కూడా తమ డివిజన్ని, తమ ఏరియాని మరొక జోన్లో కలపొద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంకొందరు తమను ప్రత్యేకంగా ఉంచాలి, ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా దాదాపుగా వేల కొద్దీ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా సమయం కూడా అభ్యంతరాలు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ పెంచింది. వీటన్నిటి కూడా వివరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా సంబంధించి సామాన్య ప్రజలు ఏమనుకుంటారు, ముఖ్యంగా మనం ప్రస్తుతం తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు, జీహెచ్ఎంసీకి సంబంధించిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇట్లా సీనియర్కి సంబంధించి సిటిజన్కి సంబంధించిన సీనియర్స్ ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ అభ్యంతరాలు ఏమున్నాయి, ఇందులో సంబంధించి జీహెచ్ఎంసీని డివిజన్లు పెంచడం వల్ల జరిగే లాభం ఏంటి, ఇలాంటి అనేక విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీరు చెప్పండి, జీహెచ్ఎంసీని 150 ఉన్న డివిజన్లు కాస్త 300 కావచ్చు, ఇంకొంచెం కూడా పెంచే అవకాశం కూడా ఉంది. ఇలా డివిజన్లు పెంచడం వల్ల లాభమా నష్టమా? దీంతోపాటు అభ్యంతరాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రెండోది, ఇది ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల కూడా కొన్ని అభ్యంతరాలు రావచ్చు, తెలిసినప్పటికీ కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు. ఇలా వీటన్నిటి మీద ఓవరాల్గా ఏం చెప్తారు? మీరు జీహెచ్ఎంసీ రిటైర్డ్ ఎంప్లాయర్గా ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మొదటిగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మన ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీలో కలపడం అనేది చాలా శుభ పరిణామము. గ్రోత్ అనేది సిస్టమేటిక్గా ఉంటుంది, డెవలప్మెంట్ కూడా యూనిఫామ్గా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. అది 150 నుంచి 300 చేయడం అనేది ఎక్స్పెక్టెడ్ పాపులేషన్ బట్టి ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా మంచి డెసిషనే. ఇప్పుడు రిగార్డింగ్ మనం వార్డ్ డివిజన్ ఏదైతే చేస్తున్నారో, ఒక ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో ప్రకారంగా చేస్తున్నారు. దాంట్లో కూడా ఎక్స్పెక్టెడ్ పాపులేషన్ని 300 చేసి 10% ఇటు అటు వేరియేషన్ ఉంటుంది. దాంట్లో కొంత తక్కువ కూడా కావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకునే చేసిండ్రు. సిజీజీ వాళ్ళ ద్వారా టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ కలిసి చేసిన పని అది. దాంట్లో తప్పు కూడా ఏం జరగలేదు. సో అది మంచిగా చేసిననే నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, వెల్ఫేర్ అసోసియేషన్ నడుపుతున్నారు, చాలామంది కలుస్తుంటారు. మీ ప్రాంతం ఇప్పుడు చాలా పెద్దగా మారబోతుంది, జీహెచ్ఎంసీ ఏరియా లిమిట్స్ పెరగబోతూ ఉంది. దీనివల్ల మీరేమన్నా ఊహిస్తున్నారా? మీకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందని? ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఉన్న 150 వార్డులను 300 వార్డులుగా చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా మంచిదే, కానీ దీనివల్ల లాభాలు నష్టాలు రెండు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఏదైతే ఉందో, ఒక 2 గంటల కంటిన్యూస్గా వర్షం పడితే ఏ రకమైనటువంటి పరిస్థితి మనకు హైదరాబాద్లో ఉంటుందో మనకు తెలుసు. అట్లాంటప్పుడు సడన్గా 150 వార్డులను 300 వార్డుల కింద చేసి ఏరియాను పేర్చడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ స్ట్రెంత్ ఏరియా పెరుగుతున్నప్పటికీ దాని దగ్గర ఫెసిలిటీస్ కావాలి, మౌలిక వసతుల విషయాల్లో ఫోకస్ చేయాలి. అప్పుడు మాత్రమే వీరు అనుకున్న లక్ష్యాన్ని చేరవేరగలుగుతారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇంకా చాలామందికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సమయం కూడా ఫిర్యాదులు ఇచ్చేందుకు ఇంకా పెంచడం జరిగింది. వాటన్నింటినీ కూడా కర్ణను ముఖ్యంగా దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి. ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో వాటిని కూడా క్లియర్ చేసిన తర్వాత మిగతా ప్రక్రియలు చేయాలంటే డిమాండ్ వినిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.